ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాను. సియోను ప్రార్థనా సహవాస సభ్యులకు అలాగే ఈ వర్తమానం వింటున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో వందనాలు. గత సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు, సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం చివరి వరకు మనల్ని ఎంతో భద్రంగా కాపాడి ఈ దినానికి తీసుకొచ్చినటువంటి ప్రభువును బట్టి మనం ఎంతో కృతజ్ఞులంగా ఉండబద్దులమైనాం. ఎన్నో అవాంతరాలు, ప్రత్యేకంగా ఈ కోవిడ్ తెగులును బట్టి ఎన్నో భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తూ ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనకు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు ఈ వాచ్ నైట్ సర్వీస్లో మనమందరం కూడా పాల్గొనడానికి కొంతమంది చర్చికి వెళ్ళి అక్కడ, మరి కొంతమంది మీ గృహాల్లో ఈ విధంగా మరి పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తిగల కృపగల తండ్రి, నమ్మకమైన దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో తండ్రి, మీరు మమ్మల్ని కాపాడుతూ సంవత్సర ప్రారంభం నుంచి చివరి దాకా మాకు తోడుగా ఉండి నడిపిస్తూ మరి ఒక సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టడానికి ఇష్టపడినందుకై మీకు ఎంతో వందనాలు. మా జీవితంలో వచ్చిన అనేకమైన అవాంతరాల్లో మీరు తోడుగా ఉండి నమ్మకత్వాన్ని మా పట్ల నెరవేర్చినందుకై మీకు స్తుతులు. దయగల తండ్రి, అనేకుల కంటే మేము మంచివారమని కాదు, కానీ ధనవంతులమని లేక బలవంతులమని కాదు, కానీ కేవలం మీ యొక్క మహాకృపతోనే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాకు సహాయం చేయండి. ఒక నూతనమైన నిర్ణయంతో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి సహాయం చేయండి. మీ వాక్య ధ్యానంలో, పాటలు పాడడంలో, మిమ్మల్ని ఆరాధించడంలో, మిమ్మల్ని యోగ్యమైన రీతిగా జ్ఞాపకం చేసుకోవడంలో మీ సహాయం దయచేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం ఒకటి రెండు పాటలు పాడుకుందాం. మన ప్రియ సహోదరులు ఆ పాటలు మనకు పాడుతారు. మీరు మీ వారితో కూడా కలిసి పాడవచ్చు. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే,
దేవా నీవు సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని, బొత్తిగా నేను నష్టపడితిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగలి చీడా పురుగులు, పసరు గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపుము, ప్రభు యేసుండను పిండిని కలుపుము. పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరితనముల నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టములా నిర్ణయో పొందితి, ఆత్మ నష్టములా నిర్ణయో పొందితి. ఆత్మాదేవా నీవు సమకూర్చుమా, ఆత్మాదేవా నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను.
వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటున్, పాపము చేసి పడియున్న చోటున్ ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా. కోపాగించక నాపై కృప చూపుమా, కోపాగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఈ ఉదయకాలం మనం ఒక చిన్న కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. ఆరాధన సమయానికి ముందు ఒప్పుకోలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. ప్రతి సంవత్సరం ఈ వాచ్ నైట్ సర్వీస్లో ఈ భాగాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మనం అనేకమైన పతనాలకి లోనై ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రమాణాలకి సరిపోయినట్లుగా జీవించలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో చోట్ల మనం చేయకూడని వాటిని చేశాం, చేయవలసిన వాటిని చేయలేదు. అలాంటి సమయంలో ప్రభు హృదయాన్ని ఎంతో గాయపరిచాం. మనం చాలాసార్లు ఈ ప్రార్థనా సమయాల్లో లేకపోతే ఉపవాస ప్రార్థనల్లో కూడా మనం ఈ ఒప్పుకోల్ని మనం కలిగి ఉంటాం. అయితే ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి దేవుని సన్నిధిలో మనం కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించక ముందు మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుని, ఎక్కడైతే మన జీవితంలో దేవునికి అయిష్టమైనవి ఉన్నాయో వాటిని ప్రభు రక్తంలో కడిగి వేసుకుని దేవునితో సమాధానపడుతూ ఒక నూతనమైన తీర్మానంతో మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపడదాం. ఈ పని కొరకు మనం ఒక చిన్న భాగాన్ని దేవుని వాక్యంలో చూసుకుని, దేవుని యొక్క వాక్యంతో సంధించబడి, ప్రభు ఏమైనా మన అవిధేయతను చూపిస్తే దాన్ని విడిచిపెట్టి మరి పాపక్షమాపణ పొంది ఆ తర్వాత మనం ఈ ఆరాధనలో పాలు పుచ్చుకుందాం. ఈ సందర్భంగా దేవుని వాక్యంలోంచి ఇర్మియా 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా 2వ అధ్యాయం 11 నుంచి 13వ వచనం వరకు. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిని బట్టి విస్మయంబడము, కంపించుము, బొత్తిగా పాడైపొమ్ము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఈ భాగంలో పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల నుండి కనానుకు తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసినప్పుడు వాళ్ళతో ఒక కండిషన్ కూడా పెట్టాడు. అదేంటంటే, వాళ్ళు ఆయన మాట విని ఆయన కట్టడలకు లోబడినప్పుడు ఆ పాలుతేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో వాళ్ళని అభివృద్ధి చేస్తాను, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి రకరకాల శత్రువుల నుంచి వాళ్ళని కాపాడుతాను అని ఆయన వాళ్ళకు వాగ్దానం చేశాడు. అదే సందర్భంలో వాళ్ళు ఆయన కట్టడలకు లోబడకుండా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వారిని తక్కిన దేశ ప్రజల ద్వారా వారిని శిక్షిస్తాను అని కూడా చెప్పాడు. మరికొన్ని చోట్ల వారిని ఆ దేశంలో నుంచి తీసుకుని వెళ్ళి వేరే దేశాలకి బానిసలుగా తీసుకెళ్ళిపోతానని కూడా దేవుడు హెచ్చరించాడు. ఆయన చెప్పినట్లుగానే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఎన్నోసార్లు ప్రవక్తలను పంపించాడు. అయితే వాళ్ళ మాట వినకుండా పాపం చేసినప్పుడు దేవుడు వారిని అష్షూరీయుల చెరలోనికి పంపించాడు. అదేవిధంగా యూదా దేశం కూడా పాపం చేసింది. యూదా ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు
నెబుకద్నెజర్, బబులోను రాజైన నెబుకద్నెజర్ని పంపించి కొన్ని వేల మందిని బబులోను దేశానికి చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ఇర్మియా ద్వారా దేవుడు పలికించిన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎందుకు వారి మీదకి ఆ శిక్షను దేవుడు తీసుకొచ్చాడు, వారిని ఎందుకు బబులోను దేశానికి చెరలోనికి పంపించాడు అనే దానికి దేవుడు వారి మీద 2 నేరాలు మోపుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 13వ వచనంలో ఉంది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. రెండవది, తమ కొరకు బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చూడండి, దేవుడు చెప్తున్నప్పుడు ఆయన తను తాను జీవ జలములతో పోల్చుకుంటున్నాడు. ఇక్కడ ఒక జీవజలముల ఊట ఉంది. ఈ ఊటలో నుంచి జీవజలం ఉబుకుతూ వస్తుంది. నిరంతరంగా అంటే ఎటువంటి అంతరాయం లేకుండా జీవజలాలు దాంట్లోంచి బయటకు వస్తాయి. ఎంత తాగితే అంత జీవజలం వాళ్ళకి ఇవ్వబడుతుంది. దేవుడు తను తాను అలాంటి జీవజలంతో పోల్చుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తాను ఒక జీవజలంగా ఉన్నాడు. వాళ్ళు జీవించడానికి ఆయనే ఆధారం. వారి యొక్క సౌభాగ్యానికి, వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క కాపుదలకు, వాళ్ళ యొక్క సమాధానానికి, వాళ్ళ శత్రువుల నుంచి కాపాడబడ్డానికి అన్నీ కూడా ఆయనే ఆధారం. వాళ్ళ జీవితానికి, వాళ్ళ జీవానికి ఆయనే ఆధారం. అలాంటి ఆయన్ని విడిచిపెట్టారు అని దేవుడు వాళ్ళ మీద ఒక నేరాన్ని ఉంచాడు. రెండవది ఏంటంటే, తమ కొరకు అంటే తాము జీవించడానికి బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. వాళ్ళు తమ స్వంతంగా కొన్ని తొట్లు తొలిపించుకున్నారట. ఈ తొట్లలో నీళ్లు నిలబట్టలేదు, ఎందుకంటే అవి బ్రద్దలైపోయినాయి, వాళ్ళ బీటల వారిని. దాని అర్థం ఏంటంటే, దేవుని మీద ఆధారపడకుండా తమ స్వంత శక్తి మీద, తమ యొక్క జ్ఞానం మీద, వీళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ సమాచారం మీద ఆధారపడి దేవుణ్ణి విడిచిపెట్టారు. ఆ తొట్ల మీద ఆధారపడడం అని అంటే దేవుని స్థానంలో మరి ఒక దాన్ని పెట్టుకుని దానితో తృప్తి పొందుదామని ప్రయత్నాలు సాగించారు. ఎంత దౌర్భాగ్యం! ఒక పక్కనేమో జీవజలపు ఊట దేవుడు, అయితే ఆ జీవజలపు ఊటను విడిచిపెట్టి నీళ్లు నిలవనటువంటి తొట్లు తొలిపించుకోవడం, దాని ద్వారా తృప్తి పొందడానికి ప్రయత్నించడం అనేది ఎంత బుద్ధిహీనత! దేవుడు ఈ 2 విషయాలని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాటలు కొత్త నిబంధనలో ఉన్న మనకి అవి హెచ్చరికలుగా ఉంటాయి. కొత్త నిబంధనలో ఉన్న మనం వాటిని ఏ విధంగా తీసుకోగలం? ఒకసారి గత సంవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గత సంవత్సరంలో మన యొక్క జీవితానికి ఆధారం ఏంటి? మనం ఎవరి మీద ఆధారపడ్డాం? మన కష్టకాలంలో, మన యొక్క సమస్యల్లో, మన యొక్క లావాదేవీల్లో మనం ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుడు నిన్ను నన్ను తన యొక్క అద్భుతమైనటువంటి కృపలో రక్షించుకుని మనల్ని విశ్వాసులుగా చేశాడు. ఇది విశ్వాసులతో దేవుడు మాట్లాడేటువంటి మాటలు. ఆయన రక్షణ నీకు నాకు దొరికింది, చాలామందికి లోకంలో దొరకలేదు. అయితే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నప్పుడు ఆయన నీలో తన యొక్క ఆత్మదేవుని నివాసాన్ని ఉంచాడు. ఆయన మాట నువ్వు నేను వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించాలని దేవుడు ఆయన్ని మనలో ఉంచాడు. అయితే మన జీవితంలో గత సంవత్సరం ఎలాగ సాగింది? ఎవరు పరిపాలించారు మనల్ని? మన ఆనందం, మన సంతోషం ఎక్కడ చూసుకున్నాం? ఎక్కడి నుంచి మన యొక్క ఆనందాన్ని మనం పొందుకున్నాం? ఒక్కసారి యథార్థంగా మన గుండెల మీద చేయి వేసుకుని నా ఆనందమంతా నా ప్రభువు మీదనే అని చెప్పగలమా? నా ఆనందమంతా నా దేవుని వాక్యం మీదనే, లేకపోతే నా ప్రభువు మీద ఆధారపడుతూ జీవించానని చెప్పగలమా? మనలో ఎవరం అలా చెప్పలేము. ఎన్నోసార్లు జీవజలముల ఊట అయిన ఆయన్ని విడిచిపెట్టాం. ఆయన స్థానంలో, ఆయన ఉండాల్సినటువంటి స్థానంలో ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. ఇంకొక వస్తువు ఏదో వచ్చింది, ఇంకొక విషయం ఏదో వచ్చింది.
మనం మన ఆనందాన్ని ఇంకొక దాంట్లో వెతుక్కున్నాం. అది పాపం అని చెప్తూ ప్రభు ఒక మాట, కఠినమైన మాట వేశాడు అక్కడ. 10వ వచనం చివరిలో ఉంది, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగిందా? దైవత్వం లేనటువంటి తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? ఒక్కసారి విగ్రహారాధన చేసేటువంటి తక్కిన ప్రజలను చూడండి, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దేవతలను మార్చుకున్నారా? ఏ జనం కూడా వాళ్ళ యొక్క దేవుళ్ళను మార్చుకోరు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. క్రొత్త నిబంధనలో ఉన్న మనకి ఇది ఏం చెప్తుంది? చాలాసార్లు సాతానుడు మనల్ని మోసం చేసేది ఇలాగే. వాడి యొక్క పన్నాగాలు మొదటి నుంచి కూడా ఇలాగే ఉంటాయి. సాతానుడు ఏం చెప్తాడంటే, నీ సంతోషానికి, నీ యొక్క ఆనందానికి, నీ యొక్క సమాధానానికి, లేకపోతే నీ భద్రతకి దేవుడు అక్కర్లేదు. దేవుడు లేకుండానే నీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. దేవుడు అంటూ దేవుని వలన ఇవన్నీ కలుగుతాయని అనుకోవద్దు అని అబద్ధం చెప్తాడు. దానికి వాడు రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా, ఉదాహరణలు కూడా చూపిస్తాడు. అదిగో పలానా వాళ్ళు చూడు, వాళ్ళకి దేవుడు లేడు కానీ వాళ్ళు బాగున్నారు కదా. పలానా వాళ్ళు చూడు, వాళ్ళకి దేవుడు లేదు అయినా పెళ్ళి అయిపోయింది కదా. పలానా వాళ్ళు చూడు, వాళ్ళకి దేవుడు లేడు అయినా ఉద్యోగం వచ్చింది కదా. పలానా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళకి అన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి నీవు దేవుడు అంటావు, నీకేం జరిగింది అని మనకి అబద్ధాలు చెప్తాడు. విని మనకి నిజమే కదా అనిపిస్తుంది, రీజనబుల్గా అనిపిస్తుంది. దేవుడు లేకుండా సంతోషం ఈ డబ్బు ద్వారా మనం పొందొచ్చు అనిపిస్తుంది. వాడు అంటాడు, నీకు డబ్బు కావాలి, నీకు హోదా కావాలి, నీకు కొన్ని సుఖాలు కావాలి. ఆ సుఖాలు కావాలంటే నీకు డబ్బే అవసరం. డబ్బే ప్రపంచానికి మూలం, అసలు దేవుడు కాదు అని నమ్మగలుగుతాడు. దేవుడు లేకుండా డబ్బుంటే చాలు అన్నీ దొరుకుతాయి అనిపిస్తుంది. విశ్వాసులకు కూడా ఇవి ఒక పక్కన పెట్టండి. చాలాసార్లు మన యొక్క అంతరంగ జీవితంలో, మన యొక్క ప్రైవేట్ లైఫ్లో మనం దేవుని స్థానంలో ఇంకొక దాన్ని దేన్నో తెచ్చి పెడతాం. అది దేవుడు అస్సలు ఒప్పుకోడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గౌరవం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఘనత మనం ఇంకో దానికి ఇస్తే దేవుడు ఒప్పుకోడు. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇంకోటి ఏంటో వచ్చింది. ఉదయం ఆయనకి ఇవ్వాల్సిన సమయంలో నిద్ర అనే విగ్రహం వచ్చింది, సోమరితనం అనే విగ్రహం వచ్చింది. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థలంలో సెల్ ఫోన్ అనే విగ్రహం వచ్చింది, టీవీ అనే విగ్రహం వచ్చింది. దేవుణ్ణి చూడాల్సిన, వినాల్సిన స్థలంలో యూట్యూబ్ అనే విగ్రహం వచ్చింది. దేవుని చిత్తం అనేటువంటి స్థలంలో నా ఇష్టం అనే విగ్రహం వచ్చింది. ఇవన్నీ కూడా నీళ్లు నిలవని తొట్లు, మనం తొలిపించుకున్న తొట్లు. వీటిలో నీళ్లు నిలబడవు, అంటే అవి తృప్తినివ్వవు. మనం అనుకుంటాం ఇవేదో తృప్తినిస్తాయని, కానీ అవి తృప్తినివ్వవు. అవి మనకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, భద్రతను ఇవ్వలేవు. దేవుని ఘనపరచవలసిన స్థలంలో నిన్ను నీవే ఘనపరచుకోవడం పాపం. దేవుడు ఈ పాపాలను విడిచి నూతన సంవత్సరంలో ఒక నూతన నిర్ణయంతో, దృక్పథంతో ఆయన్ని సేవించాలని కోరుకుంటున్నాడు. ఆయనే మన నిత్య జలముల ఊట. ఆయన మనకు నిజమైన ఆనందాన్ని, భద్రతను, సమాధానాన్ని ఇస్తాడు. అయితే మనం చాలాసార్లు ఆయన్ని ఆ విధంగా ఘనపరచలేదు. ఆయన స్థానంలో ఇంకోటి ఏంటో పెట్టాం. దేవుని స్థానంలో ఏది పెట్టినా కూడా అది పాపమే. అది ఎవరైనా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, ఒక వస్తువు అయ్యుండొచ్చు, ఒక అలవాటు అయ్యుండొచ్చు. గత సంవత్సరంలో దేవుని స్థానంలో దేన్ని మనం ఉంచి మన ఇష్టాన్ని జరిగించుకున్నాం. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్న ఈ మాట మనతో కూడా చెప్తున్నాడు, నాతో కూడా చెప్తున్నాడు, నీతో కూడా చెప్తున్నాడు. నా జనులు 2 నేరాలు చేశారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. నేను ఉండాల్సిన స్థానంలో ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. తమ కొరకు అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకుని ఉన్నారు.
సహోదరుడా, సహోదరి, నిజమేనా ఇది? ఈ రాత్రి ఒక్కసారి మన గత సంవత్సర కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, ఇది నిజం, నా జీవితంలో ఎన్నో చోట్ల నీకు ఇవ్వాల్సిన సమయం, నీకు ఇవ్వాల్సిన స్థానం ఏవేమో వచ్చినాయి. అది నాకు తెలుసు, నీకు తెలుసు. ప్రభు దగ్గర ఒకసారి క్షమాపణ అడుగుదామా? ఒక నూతన సంవత్సరంలో ప్రభుకి ఇవ్వాల్సిన ఘనతను ప్రభుకి ఇద్దామా? ఈ మాటలతో మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభు మన జ్ఞాపకం చేసిన అవన్నిటినీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, ప్రభు రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకుని, ఆ విధంగా మనం ఆరాధనకు ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మనం కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించుకుందాం. ఈ ఆరాధనకు ముందుగా దేవుని వాక్యంలోంచి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. మళ్ళీ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి ఆ అంశానికి సంబంధించిన మొదటి మాట ఇది. 29:11 ఇర్మియా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశ్యములు కావు, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ చదువుతున్నాను. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ పాదాల ముందు సాగిలపడి మీ గొప్పతనాన్ని మీరు చెప్పిన మాటల్లో గుర్తించడానికి సహాయం చేయండి. ఆ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరచండి. మీ యొక్క వాక్యాన్ని మా అందరి కోసం దీవించమని యేసు ప్రభువారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చదవబడినటువంటి ఈ మాటలు ఇశ్రాయేలీలు యూదా ప్రజలు ఆ పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. బబులోను రాజు క్రీస్తుపూర్వం 597వ సంవత్సరంలో వారిని చెరపట్టుకుని కొన్ని వేల మందిని తన దేశానికి బానిసలుగా తీసుకుపోయాడు. అయితే ఆ సమయంలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేచి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని చాలా కలవరానికి గురి చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, బబులోను రాజు ఒక 2 సంవత్సరాల్లో మొత్తాన్ని అందరినీ విడిచిపెట్టేస్తాడు, కాబట్టి మన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తారు, ఆ తర్వాత ఆయన తీసుకెళ్ళిపోయినటువంటి బంగారు పాత్రలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చేస్తాడు. యెహోవా దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు యొక్క కాడిని విరిచేస్తున్నాను మీ మీద నుంచి అని హనన్యా అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త ప్రవచనం చెప్పాడు. ఇర్మియా ఏమో బబులోను చెరకు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు అని ఇర్మియా చెప్తే, అక్కడే ఉంటారు మీరు 70 సంవత్సరాలు అక్కడే ఉంటారని ఇర్మియా చెప్తే, ఈ అబద్ధ ప్రవక్తమో మీరు ఒక 2 సంవత్సరాల్లో వచ్చేస్తారు అని చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళకి అంతా కూడా ఎంతో కలవరంతో నిండిపోయారు. ఏంటిది, ఎవరి మాట నమ్మాలి ఏంటి అన్నట్లుగా. ఆ సందర్భంలో దేవుడు ఈ మాటను ఇర్మియా ద్వారా పలికిస్తున్నాడు. 29:11 ఆయన చెప్పిన మాటలో ఇది ఒక వాగ్దానంగా వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పడం మనం చూసాం. ఈ మాటలో మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. ఒకటి, దేవుని యొక్క సార్వభౌమత్వం. రెండోది, దేవుని యొక్క భరోసా.
ఈ ఉదయకాలం ఈ సాయంకాలం దేవుని సార్వభౌమత్వం గురించి తెలుసుకున్నప్పుడు ఆయన మనం ఆరాధించకుండా ఉండలేం. దేవుని సార్వభౌమత్వం అంటే దేవుని యొక్క సర్వ అధికారం, దేవుని యొక్క సర్వశక్తి, దేవుని యొక్క సర్వాధిపత్యం, అవన్నింటినీ కలబోస్తే దేవుని యొక్క సార్వభౌమత్వం అవుతుంది. ఆయన చాలాసార్లు తన యొక్క వాక్యంలో ఆయన సర్వాధికారి అని చెప్పుకున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఈయన సర్వాధికారి అయి ఉండి, అంటే యేసుప్రభుని గురించి చెప్తున్నారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయి ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు అంటే సమస్త అధికారం ఆయనది. ఆయన్ని మించినటువంటి ఇంకొక అధికారం లేదు. ప్రకటన 16:14 కూడా ఆ మాటలే ఉన్నాయి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నుండి సర్వాధికారియగు దేవుడు అగు ప్రభు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నాడు. ప్రకటన 16:14. సో సర్వాధికారం అంటే ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ఆయన అన్ని ప్రభుత్వాల కంటే, అన్ని అధికారాల కంటే పైన ఉన్నవాడు. నీకు ట్రాన్స్ఫర్ కావాలన్నా, నీకు ప్రమోషన్ కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, నీకు బిడ్డలు కావాలన్నా, నీకు పెళ్ళి అవ్వాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా ఆయన దగ్గర అధికారం ఉంటుంది. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆయన ఆపగలిగిన వాడు ఎవ్వడు లేడు. ఏ జీవోలు కానీ, ఏ గవర్నమెంట్ కానీ ఆయన్ను ఆపలేదు. ఆయన దగ్గర సర్వ అధికారం ఉంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీకు నాకు ప్రభువు దేవుడు కూడా. ఈ ఉదయకాలం ఆయన్ని ఆ విధంగా చూడగలుగుతున్నావా? దేవా, నువ్వు సార్వభౌముడు, సర్వాధికారివే. అన్ని అధికారాల కంటే నువ్వు గొప్ప దేవుడవు. మీరు చేయాలనుకుంటే మీరు చేయగల సామర్థ్యం మీకుంది. మిమ్మల్ని అడ్డం పెట్టేది ఏది కూడా లేదు అనేటువంటి సత్యాన్ని మనం ఈ మాటలో మనం చూడొచ్చు. ఇర్మియా 29:11 ఆ 2వ భాగంలో మళ్ళీ ఒక మాట కూడా ఉంది. అక్కడ ఒకసారి చూద్దాం. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మిమ్మను గూర్చిన ఉద్దేశాలు నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు. ఆయన యొక్క సర్వ జ్ఞానాన్ని చెప్తుంది అది. ఆమ్నీషియన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయనకు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అనేది తెలియదు. ఆయన అన్ని కాలాల్లో ఒకేసారి ఉండగలిగినవాడు. నీకు నాకు భూతకాలం, భవిష్యత్తు ఉన్నాయి. కానీ దేవునికి భూతకాలం, భవిష్యత్తు అనేది లేవు. ఎందుకంటే అన్ని కాలాల్లో కూడా ఒకేసారి ఉండగలిగినవాడు. నీ భూతకాలంలో ఉన్నాడు, నీ భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు. ఆయనకు కాలంతో నిమిత్తం లేదు. అలాంటి ఆయన నీ గురించి, నా గురించి ఏమంటున్నాడంటే, నీ గురించి నా ఉద్దేశాలు నాకు తెలుసు. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నాకు నీ గురించి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నేను కొన్ని ప్రణాళికలు ఉన్నాయి నీ గురించి. నాకు నువ్వు నా బిడ్డవి, నా రక్తంలో, నా కుమారుని యొక్క రక్తంలో కొనబడిన వాడివి. కాబట్టి నీ భవిష్యత్తు గురించి, నీ యొక్క జీవితం గురించి నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాల ప్రకారంగానే నేను రక్షించుకున్నాను. నిన్ను కాపాడుతూ వచ్చాను. గత సంవత్సరం అంతా నిన్ను కాపాడుతూ వచ్చాను. నాకు తెలుసు ఆ ఉద్దేశాలు. ఒకసారి ప్రభువా ఎంత భద్రత ఇచ్చావు తండ్రి అని చెప్పగలం కదా. ఒక వ్యక్తి నా పక్కన నించుని నీకేం జరగబోతుందో, వచ్చే సంవత్సరం అంతా నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో, ఏం చేయబోతున్నావో, ఏం జరగబోతుందో నాకు తెలుసు అని అంటే ఇంకా ఆయన వదిలిపెట్టగలమా మనం? పైగా అంటారు, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఎంత ఆదరణ!
ఎంత ఆదరణ ఈ మాటల్లో. యెషయా గ్రంథం 46వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో దేవుని యొక్క ఆ సార్వభౌమత్వం మనకు అర్థమవుతుంది. 10వ వచనం, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియచేయుచున్నాను. 11వ వచనం చివరి భాగంలో, నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచెదను. ఈ మాటల్లో మనకి ఏమర్థమవుతుంది? ఆయన ఉద్దేశాలు సఫలమైపోతాయి, ఆయన ఆలోచనలు నిలుస్తాయి, ఆయన చిత్తమంతా నెరవేరుతుంది. ఎవరో ఆయన ఆపలేరు. నీ గురించి నా గురించి ఆయనకున్న ఉద్దేశాలు నెరవేరుతాయి. ఆయన చెప్తున్నారు, నాకు తెలుసు నీ గురించిన ఉద్దేశాలు, అవి మంచి ఉద్దేశాలే, హానికరమైన ఉద్దేశాలు కాదు. ఆయన సర్వజ్ఞాని. ఈ ఉదయకాలం, ఈ రాత్రికాలంలో ఆయన సర్వజ్ఞాని అని ఆయన్ని ఆరాధన చేద్దాం. ప్రభువా, నా గురించి అంతా తెలిసిన దేవుడు. హాగరు ఆరాధించింది, నన్ను చూచు దేవుడు అని. బెయేర్ లహాయరు ఈ దేవుడు, నన్ను చూచుచున్న దేవుడు, నా గురించి అంతా తెలిసిన దేవుడు. ఆమె ఒకవేళ వర్తమానంలో మాట్లాడింది. అయితే ఇక్కడ నువ్వు పుట్టక ముందు, నువ్వు మరణించేటప్పుడు దాకా నీ జీవితాన్ని అంతా చూడగలిగినటువంటి దేవుడు ఈ 2021 గురించి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, నీ గురించిన ఉద్దేశాలు నాకు తెలుసు, అవి సమాధానకరమైన ఉద్దేశాలే. ఈ ఉదయకాలం ఆయన్ని ఆరాధించేద్దాం, ఈ సాయంకాలం ఆయన ఆరాధన చేద్దాం. దేవా, ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాకున్నావు, నా గురించి సమస్తం ఎరిగిన దేవుడు, నా గురించి మంచి ఉద్దేశాలు కలిగిన దేవుడు. ఆదికాండంలో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు, అక్కడి నుంచి ఒక కానాను దేశానికి నేను వాటిని తోడుకుని వస్తాను, నువ్వు ఇప్పుడున్నటువంటి దేశమే 4 తరాల తర్వాత నీ సంతానం యొక్క దేశం అయిపోతుంది. ఆ సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాంకి ఇంకా పిల్లలే పుట్టలేదు. దేవుడు ఇంకొక 400 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు. నీకు నాకు ఒకవేళ రేపు గురించి కొంత అవగాహన ఉండొచ్చు, ఎల్లుండి గురించి అవగాహన ఉండొచ్చు. దేవునికి 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి కూడా ఏం జరుగుతుందో దేవుడు చెప్పగలడు. ఇంత గొప్ప దేవుని చేతిలో ఉన్నామని ఎరిగి ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. ప్రభువా, నువ్వు నా దేవుడు, నా గురించి సమస్తం ఎరిగిన దేవుడు అని ప్రభుని మనం ఆరాధన చేద్దాం. రాజులు చరిత్ర ఇంకా జరగకముందే చరిత్రను వ్రాయించిన దేవుడు. దానియేలు 2వ అధ్యాయం 38 నుంచి 45 వరకు చూస్తే, అక్కడ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలను ఆయన దాన్ని అర్థం చెప్తూ ప్రపంచ చరిత్రలో వచ్చేటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఆయన ఒక్కసారిగా చెప్పగలిగాడు. అంటే అసలు ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది అనే సత్యం 100 సంవత్సరాలకు ముందే దానియేలు చూడగలిగాడు. ఎవరిచ్చారు దానియేలుకి? దేవుడు చెప్పాడు. దేవుని యొక్క జ్ఞానంతో దానియేలు ఆ సంగతి తెలియజేశాడు. ఎగ్జాక్ట్గా దానియేలు ఏమైతే చెప్పాడో, దానియేలు ద్వారా దేవుడు ఏమైతే రివీల్ చేశాడో అలాగే ప్రపంచ చరిత్ర ఉంది. కాబట్టి మన దేవుడు ప్రపంచ చరిత్రను జరగకముందే రాయగలిగిన దేవుడు. మూడవది, వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, ఆడిన మాట తప్పనివాడు. మనం ఆ మాటలో మన మొదటి మాటలో రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, ఆ సంగతులు నాకు తెలుసు. నీకు నిరీక్షణ వస్తుంది. నేను నీ గురించిన ఉద్దేశాలు అవి నిరీక్షణ పుట్టిస్తాయి నీకు. ఎందుకంటే నేను వాగ్దానం చేస్తే నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఆడిన మాట తప్పని దేవుడు. సార్వభౌమత్వంలో ఈ ఆడిన మాట తప్పని దేవునిగా మనం ఆయన చూస్తాం.
ఇర్మియా ద్వారా చేసిన వాగ్దానం, బబులోను దేశానికి చెరపట్టబడతారు, 70 సంవత్సరాలు అక్కడే ఉంటారని ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు. 70 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. దానియేలు కాలంలో దానియేలు అంటాడు, ఇర్మియా ద్వారా ప్రవచించబడిన 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నట్లు గమనించి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేసినట్లు కొరెషు అనే ఆయన మళ్ళీ తిరిగి యూదా ప్రజలు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినట్లుగా ఒక ఆజ్ఞను జారీ చేశారు. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎంత పూర్వం 700 సంవత్సరాల క్రితమే మరి మీకా గ్రంథంలో ఎక్కడ పుడతాడో చెప్పాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఎలాగా ఆయన శ్రమ పడతాడో, ఎందుకు ఆయన రాబోతున్నాడో చెప్పాడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఇంత అద్భుతమైన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు నీకు నాకు ఉన్నాడు. అందుకనే ఆయన మాటలు మనకి నిరీక్షణ పుట్టిస్తాయి, నిరీక్షణ కలిగజేసే దేవుడు. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క సార్వభౌమత్వంలో ఆయన మొదటిగా ఆయన సర్వాధికారి, రెండవదిగా ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు. నా గురించి ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. నా గురించి, నేను పుట్టకముందే నా గురించి ఎరిగినవాడు. నాకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎరిగినవాడు. 2021లో ఏం జరుగుతుందో ఎరిగినవాడు. మూడవదిగా వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, ఆడిన మాట తప్పనివాడు. భవిష్యత్తు అంటే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో చోట్ల ఆయన చెప్పి చేశాడు. ఇది జరుగుతుంది అన్నాడు. 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన వాగ్దానం తప్పిపోలేదు. అలాంటి దేవుడు నీకు నాకు దేవుడు. ఉదయకాలం ఆయన ఆరాధన చేద్దాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన పాదాల మీద పడి, ప్రభువా ఎంత గొప్ప దేవుడివి, ఎంత అద్భుతమైన దేవుడివి, నాకు దేవుడుగా ఉన్నావు అని చెప్పి రాత్రికాలం ఆయన్ని ఆరాధన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించును గాక. స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కోట్ల కొలది మరణించిరి, మనమిచ్చట చేరియున్నాము. కోట్ల కొలది మరణించిరి, మనమిచ్చట చేరియున్నాము. కష్టముల బాపి మనలనింకా, కష్టముల బాపి మనలనింకా, జగమున జీవితులుగా నుంచినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేలను చేసెనుగా. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేలను చేసెనుగా. నిరతము కాచి చక్కగను,
నిరతము కాచి చక్కగను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మదేహములను బలిగా ఆత్మదేహములను బలిగా నిపుడేసు కర్పించెదమేకముగా చేరి దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ భూమియందలి మాయల నుండి సైతానుని వలలో నుండి భూమియందలి మాయల నుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిన్ను సేవింప ఆత్మతో నిన్ను సేవింప నిపుడేలు మనుచు బ్రతిమాలెదము కుడి దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ ప్రతి సంవత్సరమును మము చూడుము దుర్గములో మము చేర్చుమయా. ప్రతి సంవత్సరము మము చూడుము దుర్గములో మము చేర్చుమయా. దాటునప్పుడు నీ సన్నిధిని దాటునప్పుడు నీ సన్నిధిని చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా. మహదేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వాదములనిమ్ము. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వాదములనిమ్ము. ప్రేమతో ప్రభుతో నుండా ప్రేమతో ప్రభుతో నుండా నెట్టి ఆపదలేక ప్రభు మామె ప్రభు దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను కీడు మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడినట్టి మహదేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. మనం ప్రభు యొక్క బలను సమీపింపక ముందు దేవుని వాక్యలోంచి ఒక భాగాన్ని చూసుకుని
ఆ తర్వాత మనం బలలో పాలు పుచ్చుకుందాం. ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశం నిరీక్షణ, హోప్. చాలామంది విశ్వాసులకి నిరీక్షణకి విశ్వాసానికి ఉన్న మధ్య గల తేడా తెలియదు. విశ్వాసం అనేది ఒక అనుభవం నుంచి వస్తుంది. ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద నమ్మకం కలుగుతుంది. అతను ఇచ్చిన మాట లేకపోతే వాగ్దానం అతని వ్యక్తిత్వాన్ని బట్టి మనకు నమ్మకం పుట్టిస్తుంది. అతను అద్భుతమైన వ్యక్తి అని మనం ఎరిగినప్పుడు, ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పడు, ఆయన సత్యసంధుడు అని తెలిసినప్పుడు ఆయన ఏం చెప్తే దాన్ని నమ్ముతాం. సో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనకు ఆయన మాట మీద నమ్మకం పుడుతుంది. ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనకు ఆయన మాట మీద నమ్మకం పుడుతుంది. అతని వాగ్దానం ఇంకా నెరవేరినప్పటికి కూడా, అది ఆయన చెప్పింది ఇంకా కంటికి కనబడకపోయినప్పటికి కూడా దాని కొరకు ఎదురు చూసే మనసు కలుగుతుంది. భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విషయం కోసం వర్తమాన కాలంలో ఒక వ్యక్తి చూపించేటువంటి ఎదురుచూపునే మనం నిరీక్షణ అని పిలుస్తాం. మనం అందరం కూడా మన నిజ జీవితంలో ఏదో దానికోసం ఎదురు చూస్తూనే ఉంటాం. అలా ఎదురు చూస్తూనే బతుకుతాం కూడా. కొందరు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది నాకు ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుందని, మరికొంతమంది ఏమో నాకు పెళ్ళి అవుతుందని, మరికొంతమంది రోగం తగ్గుతుందని, మరికొంతమంది వ్యాపారంలో లాభాలు వస్తాయని, మరికొంతమంది ఈ పంట బాగా పండుతుందని, మరికొంతమంది ఇల్లు పూర్తి అవుతుంది అని, మరికొంతమంది అమెరికాకి వెళ్ళే ప్రయత్నం సఫలమవుతుందని, ఇలా రకరకాల నిరీక్షణలతోటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. విశ్వాసం ఒక ప్రయత్నాన్ని ఆరంభించడానికి సహాయం చేస్తే, నిరీక్షణ ఆ ప్రయత్నాన్ని ఎలాగైనా కొనసాగించడానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో నిరీక్షణ కానీ కోల్పోతే అతను జీవోత్సవంలాగా అయిపోతాడు. చివరికి ఆత్మహత్య కూడా వెనుకాడు. దేవుడు 2020 సంవత్సరంలో మనల్ని అనేకమైన ఇబ్బందుల నుంచి, బాధల్లోంచి మనల్ని కాపాడుతూ 2021లో మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. అయితే ఈ నిరీక్షణ అనే అంశాన్ని సంఘానికి దేవుడు ఎందుకు ఇచ్చాడో, నిరీక్షణ యొక్క ప్రభావం మన ఆత్మీయ జీవితం మీద ఎలా ఉంటుందో కొద్ది నిమిషాలు ధ్యానించి బలలో పాలు పొందుదాం. దానికి సంబంధిత వాక్యంగా 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1వ యోహాను పత్రిక, సువార్త కాదు పత్రిక, 3వ అధ్యాయం 3వ వచనం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇక్కడ ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ఏ నిరీక్షణ? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అనే నిరీక్షణ. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అని ఉంది కదా. ఏ నిరీక్షణ అన్నప్పుడు 2వ వచనంలో ఉంది దానికి ఆన్సరు. 2వ వచనంలో ఉంది, ఏమనుందంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అద్భుతమైనటువంటి ఈ యొక్క సత్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఈ సాయంకాలం ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలని ధ్యానించుకుని ప్రభు బలలో పాలుపుచ్చుకుందాం. ఈ 2 విషయాలు ఏంటంటే, మనం చదివిన భాగంలో మనం దేహంలో కలిగేటువంటి భవిష్యత్తులో మన దేహంలో ఎలాంటి మార్పు కలుగుతుంది అనేటువంటి అవగాహన. రెండవ విషయం ఏంటంటే, ఆ అవగాహన అంతరంగంలో మనకి కలుగు చేసే మార్పు గురించి. ఒకటి బాహ్య దేహంలో కలగబోయేటువంటి మార్పు, రెండవది అంతరంగంలో కలిగేటువంటి మార్పు. బాహ్య దేహంలో కలగబోయేటువంటి మార్పు, అంతరంగ జీవితంలో
వర్తమాన జీవితంలో కలిగించేటువంటి మార్పు. ప్రభువు రాకడ సమయంలో మన బాహ్య దేహానికి ఏం జరగబోతుందో అనే అవగాహన ఒక విశ్వాసికి జీవితంపై గొప్ప దృక్పథాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసి జీవితంపై చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కూడా తీసుకువస్తుంది. అసలు దాన్ని అర్థం చేసుకుంటే చాలు, ఏమి జరగబోతుంది ప్రభు యొక్క రాకడలో, ఎలాంటి మార్పు ఈ దేహానికి రాబోతుంది అనేటువంటి ఆ సత్యం అర్థమైతే అది అతని జీవితాన్ని ఒక విధంగా విప్లవాత్మకంగా మార్చేస్తుంది. దాని ప్రభావం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. మనందరికీ తెలుసు ప్రభువు రాకడ 2 దశలుగా వస్తుందని, అది జరుగుతుందని. మొదటి దశ ఒక రహస్య దశ, అదృశ్య దశ, రెప్పపాటు కాలంలో జరిగేటువంటి దశ. లోకస్తులు ఎవరికీ తెలియదు, విశ్వాసులకి అంటే సార్వత్రిక సంఘంలో చేరిన వారికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో 40వ వచనం ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40, 41 వచనాలు. 40, 41 వచనాలు. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి 54 దాకా మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుంచి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటు సమయాన, ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఈ క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఓకే, అక్కడ దాకా సరిపోతుంది. 1వ తెస్సలోనికై పత్రిక 4వ అధ్యాయం, 1వ తెస్సలోనికై పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో కూడా చూద్దాం. 16, 17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ భాగంలో ఈ వచనాలు మనకు ఏం చెప్తాయంటే, ఈ మొదటి దశలో ఒక రెప్పపాటు సమయంలో మార్పు వస్తుంది. తర్వాత ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. ఇది రహస్యంగా ఉంటుంది, ఎవ్వరికీ కనబడదు. ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉండిపోతారు. 2 కలిసి ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. అంటే రెండో వాడికి కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అంత రహస్యంగా, అంత హఠాత్తుగా జరిగేటువంటి దశ. 2వ దశ బహిరంగ దశ, అందరూ చూస్తారు. దృశ్య దశ అందరికీ కనిపిస్తుంది. ప్రభువు 1000 మంది పరిశుద్ధులను వెంటబెట్టుకుని ప్రభావంతో మహిమతో మేఘారూఢుడై వస్తాడు. భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు ఆయన్ని చూసి భయంతో రొమ్ము కొట్టుకుంటారు, రొమ్ము బాదుకుని ఏడుస్తారు. మొదటి దశలో సమాధిలో ఉన్న విశ్వాసులకి, భూమి మీద బ్రతికున్న విశ్వాసులకి ఒక అద్భుతం జరుగుతుంది. ప్రభుదూత మధ్యాకాశంలో ఒక బోర శబ్దం చేస్తాడు. అది ఆయనకి సంబంధించిన వారికి మాత్రమే, వాళ్ళు సమాధిలో ఉన్నా సజీవులుగా ఉన్నా వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఇంకెవ్వరికి వినబడదు, వాళ్ళకి మాత్రమే. అంటే ప్రభువుకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళు సమాధిలో ఉన్నా వాళ్ళు బ్రతికి ఉన్నా వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడే, ఓ కాలము వచ్చున్నది, ఆ కాలములో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఆయన శబ్దం వింటారు. అద్భుతం. వాళ్ళకు మాత్రమే వినిపిస్తుంది. ఎవరికి వినిపిస్తుందో
రెప్పపాటు కాలంలో వాళ్ళ భౌతిక శరీరానికి బదులు వేరొక శరీరం వచ్చేస్తుంది. మనం ఇందాక చూసాం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి 52 వరకు. ఎవరికైతే ఆ శబ్దం వినిపిస్తుందో, ఆ బూర శబ్దం వినిపిస్తుందో, రెప్పపాటు కాలంలో వాళ్ళకి వేరే శరీరం వస్తుంది. ఆ శరీరం మన దేహంలానే ఉంటుంది, కానీ అది చాలా వేరుగా ఉంటుంది. దాన్ని అసలు మనం మన భాషలో వివరించలేం, ఎందుకంటే ఆ మెటీరియలే వేరు. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఆయన శరీరం ఎలా ఉందో అలాంటి శరీరం మనం ఇందాక చదివిన భాగంలో అలాగే ఉంది కదా. 3వ అధ్యాయం 2వ వచనం 1వ యోహాను పత్రిక. ఆ శరీరానికి భౌతిక సూత్రాలు ఏవి కూడా వర్తించవు. అంటే భౌతిక సూత్రాలు అంటే భూమి ఆకర్షణ శక్తి, లేకపోతే ఘన పదార్థాలు అడ్డొస్తే మనం ఆగిపోతాం. ఒక గోడ ఉందనుకోండి, గోడలోంచి మనం వెళ్ళలేం, కానీ ఆ శరీరం వెళ్ళిపోద్ది. మనం ఏదన్నా ఒక చోట నుంచి దూకితే కింద పడతాం. ఆ శరీరం అలా కాదు. భూమి ఆకర్షణ శక్తి కానీ ఘన పదార్థాలు కానీ ఈ శరీరాన్ని ఆపలేవు. ఈ శరీరానికి అసలు లోపమంటూ ఉండదు. అది పరిపూర్ణ దేహం, పరిశుద్ధ దేహం. ఆ శరీరంలో ఉండే ఇంకొక అద్భుతమైన సంగతి ఏంటంటే పాప స్వభావం ఉండదు. పాప స్వభావం, దాంతోనే మనం పుట్టాం కదా. ఈ శరీరంలో తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు ఆ పాప స్వభావం మనకి వస్తుంది. అయితే ఈ ఈ ఈ ఈ శరీరంలోని ఆ పాప స్వభావం అసలు ఉండదు. అంటే ఆ శరీరం పరిశుద్ధ దేహం, పరిపూర్ణ దేహం, మరి అద్భుతమైన దేహం, లోపరహిత దేహం. ఆ దేహంలోని వ్యక్తి ఒక సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్గా ఉంటారు. అసలు స్త్రీ పురుష భేదం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తిని ఏమనాలో కూడా అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు దేవుని కుమారులు అన్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయం 34 నుంచి 36 వరకు. లింగ భేదం ఉండదు అక్కడ. వృద్ధాప్యం ఉండదు. ఈ ముడతల గిడతలు ఏముండవు. అంగవైకల్యం ఉండదు. గొప్ప శక్తులు వస్తాయి, గొప్ప జ్ఞానం వస్తుంది. ఒక అద్భుతమైన మార్పు. దాన్ని అసలు వివరించలేం. ఈ మార్పు కోసమే సృష్టి ఎంతో కాలంగా ఎదురు చూస్తుందని రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. రోమాపత్రిక 8:19లో దాని గురించి చెప్తూ పౌలు ఏమని రాస్తాడంటే, సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందంట ఈ యొక్క మార్పు కోసం. ఎప్పుడు వస్తుంది దేవుని కుమారులు పొందబోయేటువంటి ఈ మహిమగల స్వాతంత్రం అన్నాడు దాన్ని. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. సహోదరుడా, సహోదరి, ఒక అద్భుతమైన సంగతి నీకు నాకు జరగబోతుంది. నువ్వు విశ్వాసమైతే ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. చాలా దగ్గరలోనే జరుగుతుంది. ఇది ఆత్మదేవుని అధికారం కింద పాపంతో పోరాడే ప్రతి విశ్వాసి ఎదురుచూచే రోజు ఇదే. దీనికోసమే ప్రతి విశ్వాసి ఎదురుచూపు, నిరీక్షణ. దీనికోసమే రకరకాల బాధలు, హింసలు ఓర్చుకుని జీవిస్తున్నారు. దీనికోసమే భక్తులైన వాళ్ళు ఎన్నో విషయాలు కాదనుకుని, ఈ లోకం వాళ్ళది కాదు అనుకుని జీవిస్తున్నారు. ఎన్నో హక్కులు పోగొట్టుకుని కష్టాలు, ఇబ్బందుల నుంచి వెళ్తుంది ఈ దినం కోసమే. ఈ దినం కోసమే. నీకు తెలుసా ఈ దినం ఒక రాబోతుందని? ఈ అద్భుతమైన దినం త్వరలో వస్తుందని నీకు తెలుసా? ఆ దినం కోసం సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అలాగే ఎదురు చూస్తున్నావా? అసలు నీ మనసులో దీని గురించిన ఆలోచన ఎప్పుడైనా ఉందా? నువ్వు రక్షించబడితే ఈ దినం కోసమే రక్షించబడ్డావు అనే సంగతి నీకు అర్థం కావాలి. ఈ దినం కోసమే నువ్వు రక్షించబడింది. ప్రభు చెప్పారు, నాకు సంబంధించిన ప్రతి వాణ్ణి ఆ దినాన్ని నేను లేపుతాను. నాకు సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా నేను పోగొట్టుకోను. నీవు ఆయనకి సంబంధించిన వాడువా, ఆయనకి సంబంధించిన దానవుగా ఉన్నావా? ఆ దినం నీకోసమే. రెండో విషయం ఏంటంటే, అంతరంగంలో మార్పును తీసుకొచ్చేటువంటి మార్పును తీసుకొస్తుంది ఈ సంఘటన. ఒక వ్యక్తి కానీ తన మనసులో ఈ సత్యాన్ని గురించిన అవగాహన కలిగి ఉంటే
ఒక విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి ఆ అవగాహన సరిగ్గా అర్థమైతే, సరిగ్గా కలిగి ఉంటే, అది అతని అంతరంగంలో విపరీతమైన మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే తనకు అర్థమైపోయింది ఈ లోకం తంది కాదు అని, తనకు అర్థమైపోయింది ఈ దేహం తంది కాదు అని, తనకు అర్థమైపోయింది ఈ దేహం తాత్కాలికమైంది అని, తనకు అర్థమైంది ఈ యొక్క జీవితం కొద్ది జీవితం, రాబోయేది చాలా పెద్ద జీవితం అని. ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన నిరీక్షణ విశ్వాస మనస్సుపై, అతని అంతరంగం జీవితంపై చూపించే ప్రభావం ఇంత అంతా కాదు. ఈ నిరీక్షణ గల ప్రతి విశ్వాసి తన చూపు పరలోకం మీద ఉంచుతాడు. కొలస్సై 3:1, కొలస్సై 3:1 తీయండి. అక్కడ ఒక మాట ఉంది. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడ్డం అంటే రక్షించబడిన ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా లేపబడిన వాడే. నిజంగా నువ్వు రక్షించబడితే యేసుక్రీస్తు ప్రభు వారితో లేపబడ్డావు. అదే కదా మనం బాప్తిస్మలో చూపించేది. ఆయనతో కూడా చనిపోయాను, ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాను, ఆయనతో కూడా తిరిగి లేచాను. సో యేసు ప్రభు వారితో కూడా తిరిగి లేచినటువంటి అనుభవం నీకుంటే పైనున్న వాటినే వెతుకుతావు. పైనున్న వాటిని వెతకడం అతని యొక్క భావనల్లో, అతని యొక్క ఆలోచనల్లో పైనున్న వాటి మీదే ఉంటుంది మనసు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కాబట్టి ఆ పరలోకాన్ని గురించినటువంటి ఆలోచనలు. అతను తన అనుదిన జీవితంలో ప్రతిరోజు పరసంబంధమైన సంపాదన కోసం ప్రయాసపడతాడు. పరసంబంధమైన సంపాదన. పైనున్న వాటిని వెతికేవాడు పైనే తన బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాడు. ఈ లోకం యొక్క నశించిపోయే ఈ ఆశల మీద తన సంపాదన, లేకపోతే తన యొక్క ఆశ, తన యొక్క కోరికలు తీర్చుకునేవాడు తన దృష్టి అంతా కూడా ఈ లోకం మీదే ఉంటుంది. అయితే ఎవరైతే ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఆలోచిస్తూ ఆ నిరీక్షణతో జీవిస్తూ ఉంటాడో అతని కోరికలు, ఆశలు డిఫరెంట్గా ఉంటాయి. పైనున్న వాటిని వెతుకుతాడు. రెండోది పరసంబంధమైన సంపాదన కోసం ప్రయాసపడతాడు. మత్తయి 6:20, మత్తయి 6:20, ఒకసారి 6:20 చూద్దాం ఏముందో అక్కడ. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అక్కడ చిమ్మటియు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనసంతా పైనుంటే ధనం కూడా ఆ పరసంబంధమైన ధనమే వెతుక్కుంటాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. కూర్చుకోవడమేనంట. పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే ఏంటి? పరలోకంలో ధనం కూర్చుకోవడం అనేది ఎలా జరుగుతుంది అంటే, భూమి మీద మన ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద మన ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, భూమి మీద మన సమయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, భూమి మీద మన యొక్క తలాంతుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం అనే దాని మీదే మన పరలోక సంబంధమైన ధనం ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూసేటువంటి ప్రతి విశ్వాసి కూడా పరసంబంధమైన ధనాన్ని సంపాదించుకుంటాడు. ప్రతిరోజు కూడా కొంత ధనం సంపాదించుకుంటాడు. ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే దాని గురించి లెక్క రాయబడుతుంది అని ప్రభు చెప్పినప్పుడు, ప్రతిదినం కూడా నా బ్యాంకులో కొంత నేను వేసుకోవడానికి ఇష్టపడతాను కదా. దేవుని బిడ్డకు మనం ఏమి చేసినా, దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి, స్వార్థ పరిచర్యకి, లేకపోతే ఆత్మలను సంపాదించడానికి ఏం చేసినా కూడా ఆ అకౌంట్లో పడతా ఉంటుంది. సో అతని యొక్క సంపాదన పరసంబంధంగా ఉంటుంది. ఈ లోకంలో కూడా సంపాదించుకోవచ్చు, కానీ పరసంబంధమైన సంపాదన కూడా దాంతో జోడించి ఉంటుంది.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ మీద నిరీక్షణ ఉంచేవాని యొక్క గురి ఎలా ఉంటుందో చూద్దాం. అతని ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో చూద్దాం. మత్తయి సువార్త 6:33. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మొదట అతని ప్రాధాన్యతల్లో కూడా మార్పు వస్తుంది. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని తన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాడు. ఏం మాట్లాడినా ముందు ఇది దేవుని రాజ్యానికి సంబంధించిందిగా ఉంటుందా? దేవుని రాజ్యాన్ని నా జీవితంలో ప్రథమ స్థానం, దేవుని నీతి నా జీవితంలో ప్రథమ స్థానం, అదే నాకు మొట్టమొదటి స్థానం. నా విలువలకి, నా యొక్క ఎంపికలకి దేవుని రాజ్యం, ఆయన నీతి, ఆ తర్వాత తెక్కనివి అనుకుంటాడు. అదృశ్యమైనవి నిత్యం కాబట్టి వాటిపై దృష్టి పెడతాడు. 1 కొరింథీ 4:18 ఉంది, అదృశ్యమైనవి నిత్యం కాబట్టి నిత్యమైన వాటి గురించి ఆలోచిస్తాడు అతను. దేవుడు చేయబోయే వాటి కోసం, భవిష్యత్తులో దేవుడు చేయబోయే వాటి కోసం అతను కలిగి ఉండేటువంటి నిరీక్షణ ఆ వ్యక్తిలో నూతన దృక్పథాలు, నూతన ఆశలు, నూతన అభిలాషలు, నూతన విలువలు, నూతన ఎంపికలు ఏర్పరచడం ప్రారంభిస్తుంది. దేవుని చిత్తం చేయడమే అత్యుత్తమం అని అతనికి అర్థమవుతుంది, ఆమెకు అర్థమవుతుంది. ఇలాగా ఆలోచించడం వల్ల మనస్సులో గూడు కట్టుకున్నటువంటి తప్పుడు అభిప్రాయాలు, అబద్ధాలు, అపోహలు, దృక్పథాలు అవి నెమ్మదిగా కూల్చివేయబడతాయి. వాటి స్థానంలో ఆత్మ సంబంధమైన దృక్పథాలు, విలువలు, ప్రాధాన్యతలు, ఆలోచనలు ఏర్పడతాయి. మనస్సులో కలిగేటువంటి ఈ మార్పునే రోమాపత్రిక 12:2 ఏమంటుందంటే రూపాంతరం చెందడం అని అంటుంది. రోమాపత్రిక 12:2. మనసులో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ మీద మనసు పెట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా అతని మనసులో ఒక మార్పు ప్రారంభమవుతుంది. మీ మనస్సులు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం క్రియ జరుగుతుంది, మెటమార్ఫోసిస్ అంటాం. నెమ్మదిగా మారిపోతుంది లోపల మనస్సు ఎప్పుడైతే మారుతుందో, మనసులో ఎప్పుడైతే, అంతరంగంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అది బాహ్య ప్రవర్తన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మన బాహ్య ప్రవర్తన అంతా కూడా మనసు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనసు మారడం ప్రారంభిస్తుందో ఆ వ్యక్తిలో మానవాతీతమైనటువంటి దేవుని ప్రేమ, దేవుని ఆనందం, దేవుని సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అనే ఆత్మ ఫలాలు కనబడడం మొదలు పెడతాయి. ఇది ఆత్మదేవుడు కలిగించేటువంటి మార్పు కాబట్టి దీన్ని మానవ సాధ్యాలుగా ఎంచకూడదు. దీన్ని దేవుని వాక్యం ఏమంటుందంటే క్రీస్తు స్వరూపం ఏర్పడడం అని అంటుంది. క్రీస్తు స్వరూపం ఏర్పడడం ఒక విశ్వాసి యొక్క జీవితానికి పరమార్థం ఇదే. యేసు ప్రభు వారి స్వరూపం ఏర్పడమే నా జీవితం యొక్క పరమార్థం. ఇది ప్రభు రాకడలో జరిగేటువంటి శరీర మార్పునికి ముంగుర్తుగా ఉంటుంది. మనసు మారుతుంది, జీవితం మారుతుంది. చివరిలో ప్రభు వచ్చినప్పుడు శరీరం కూడా మారుతుంది. ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నా యొక్క ఆత్మ విమోచించబడింది, మనస్సు విమోచించబడుతుంది. ప్రభువుని చూచినప్పుడు శరీరం కూడా విమోచించబడుతుంది. అప్పుడు వస్తుంది సంపూర్ణమైన రక్షణ. అద్భుతం జరగబోతుంది. ప్రభువు రాకను గూర్చిన సత్యం మనస్సుని ఆవరించినప్పుడు ఆ దినం కోసం నిరీక్షణతో ఎదురు చూడగలం. 2021 ఇలాంటి నిరీక్షణను మనలో కలిగించి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు, కష్ట నష్టాలు వచ్చినా కూడా రాబోయే గొప్ప మార్పును కాంక్షిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రభు మహోన్నతుడైన సర్వశక్తి గల తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల ముందు సాగిలపడి మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి సహాయం చేశారు. ఈ మొదటి రోజు మీరు సంఘానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప అంశాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ ప్రియకుమారుని యొక్క రాకడ కోసం ఆశతో ఎదురు చూచేటువంటి సంవత్సరంగా చేయండి. తద్వారా మా జీవితాలని మీ స్వరూపంలోనికి మార్చుకోవడానికి మీరే ఆ రూపాంతర క్రియ మాలో జరిగించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమగల తండ్రి,
మిమ్మల్ని అర్థం చేసుకుంటూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీకోసం మీ చిత్తాన్ని జరిగించడానికి మీ కృపదయ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ, దయగల తండ్రి, గత సంవత్సరంలో మేము ఎదుర్కొన్నటువంటి రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ప్రభా, ఈ సంవత్సరంలో అలాంటి పరిస్థితి రాకుండా ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఒకవేళ తండ్రి మీ నామం కోసం మేము ఏదైనా హింస ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ నిరీక్షణ ద్వారా మాకు వచ్చేటువంటి ఆ ఆనందం, ఆ సమాధానం మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మీరు మాకు విస్తారమైనటువంటి నిరీక్షణ ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ నిరీక్షణలో మానవాతీతమైనటువంటి ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రాబోయేటువంటి మా ప్రభు యొక్క ఆగమనాన్ని కాంక్షిస్తూ మేము నిరీక్షిస్తున్నప్పుడు మా యొక్క మనసులో జరిగేటువంటి ఆ రూపాంతర క్రియను ప్రభువా మీరు జరిగిస్తారని ఎరిగి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ భరోసా, మీ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ యొక్క మీ అధికారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీకు నమ్మకంగా జీవించడానికి, ఎక్కడైతే పోయిన సంవత్సరంలో మేము ఓడిపోయామో అక్కడ విజయాన్ని దయచేస్తారని, ఎక్కడైతే మా జీవితంలో మీకు ఇష్టం కాని పనులు జరిగాయో వాటన్నిటిని విడిచిపెట్టి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని మాకు దయచేయవలసిందిగా కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ, మా ప్రియులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్ని సంఘాలని, 20 సంఘాలన్నిలో ఉన్నటువంటి విశ్వాస కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక నూతనమైనటువంటి దృక్పథంతో, నూతనమైన నిర్ణయంతో కొత్త సంవత్సరంలోనికి అడుగడానికి సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ మా ప్రభు ఈ సమయంలో డాక్టర్ సరళ గారి యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తను ఎంతో దయనీయమైన పరిస్థితిలో హాస్పిటల్లో ఉంటుండగా, నాయన వృద్ధాప్యంలో ఉన్న మా సహోదరిని మీరు కనికరించండి, మీ కృప చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, దయగల తండ్రి, మరి ఇంకా ఇలాగ అనారోగ్యంలో ఉన్నటువంటి మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇమాన్యుల్ గారి అబ్బాయి సంతోష్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ చెయ్యి ఉంచి దీవించి కనికరించవలసిందిగా వేడుకుంటున్నాం. విల్సన్ గారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. మీ కాపుదల, మీ యొక్క స్వస్థత దయచేయండి. ఈ విధంగా వృద్ధులుగా ఉన్నవారు తండ్రి, మరి ఇంకా గర్భిణీ స్త్రీగా ఉన్నవారు, బిడ్డల కోసం ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నవారు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నవారు, వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఒక నూతనమైనటువంటి నిరీక్షణతో ప్రభువా మేము ఈ సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సహాయం చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరకు ఈ 2021 సంవత్సరం అంతా సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమెన్.